వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ మళ్ళీ రావడానికి అవకాశం ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్ చెప్పడం జరిగింది సెప్టెంబర్లో. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనకు దాదాపుగా 4-5 మంత్స్ టైం ఉంటుంది. ఇప్పుడు వచ్చినా కానీ నోటిఫికేషన్ ప్రిలిమినరీని ఈ టైంలో మనం అచీవ్ చేయటం ఎలా అనే దాని గురించి ముఖ్యంగా మాట్లాడదాం. దేని గురించి మనం ఫోకస్ చేయాలి? ముందు సిలబస్ని ఆధారంగా మనం దాన్ని అనాలిసిస్ చేస్తూ వెళ్దాం. సిలబస్ పూర్తి పీడిఎఫ్ని నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. దాంతోపాటుగా ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ నుంచి ఎన్ని ఎంసీక్యూస్ వచ్చాయో కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీలో దాదాపుగా 100+ ఎంసీక్యూస్ వచ్చినాయి. అంటే ఆ 100 చేసుంటే ఆటోమేటిక్గా ఎస్వీఆర్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం క్వాలిఫై అవ్వాలి. కానీ పూర్తి ట్రస్ట్ లేక మీరు వాటిని చూడలేదు. చూసినవా దాదాపుగా మనం అకాడమీ నుంచి 23% మెయిన్స్కి వెళ్ళారు, తర్వాత ఒక 6-7 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో అయితే ఫస్ట్లో కూడా డిస్ప్లే చేస్తాను సెలెక్ట్ అయిన వాళ్ళని. అయితే కింద ఒకసారి మనం గమనించినట్లయితే డిస్క్రిప్షన్లో ఏ వీడియోలో నుంచి కరెంట్ అఫైర్స్ ఎన్ఎంసీక్యూస్ వచ్చినాయి, ఎస్వీఆర్ అకాడమీ నుంచి పాలిటీ ఎన్ఎంసీక్యూస్ వచ్చినాయి, తర్వాత ఎకానమీ ఎన్ఎంసీక్యూస్ వచ్చినాయి, జియోగ్రఫీ ఎన్ఎంసీక్యూస్ వచ్చినాయి, చాలా డీటెయిల్గా కింద నేను వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. అంటే నా క్లాస్ ఎక్కడి నుంచి ఆ ఎంసీక్యూ వచ్చింది డీటెయిల్గా నేను ప్రూఫ్ చూపించాను, ఒకసారి చూడండి. సో నేను కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తున్నాయి అని చెప్పడానికి గల రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీలో డిటో ఎంసీక్యూస్ నా క్లాసెస్ నుంచి ఎందుకు వచ్చాయో కూడా నేను ఇప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో వచ్చాయి అంటానికి ప్రూఫ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి వాటిని కూడా. తర్వాత అసలు మ్యాటర్లోకి వెళ్దాం. మాస్టర్ ప్లాన్ ఏంటి మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ అచీవ్ చేయడానికి? ముందు మనకి ఇదో ముఖ్యమైనది. మెయిన్స్ని అటాచ్ చేస్తూ చదువుతున్నప్పటికీ కూడా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి. మెయిన్స్ని ఓరియంటేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరు ఎవ్రీడే ఒక 1 ఎడిటోరియల్ని ప్రాక్టీస్ చేయండి. పాలిటీ నుంచి ఒక ఎడిటోరియల్, ఎకానమీ నుంచి ఒక ఎడిటోరియల్, ఎన్వైరన్మెంట్ నుంచి ఒక ఎడిటోరియల్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక ఎడిటోరియల్, హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ని ఒకదాన్ని ప్రాక్టీస్ చేసి అక్కడ ఉన్న ఎడిటోరియల్ని ఈనాడు కానీ హిందూ కానీ 2 ఫాలో అవుతూ అక్కడ ఉన్న ఎడిటోరియల్ని అసలు మీరేం నేర్చుకున్నారు దాని నుంచి చూసి దాని అనాలిసిస్ని ఒక 5 పాయింట్స్లో మీరు రాసుకోవడానికి ట్రై చేస్తే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టిప్స్ అన్నీ కూడా అదర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి నేను తర్వాత అందిస్తాను, పోయినసారి అందించినట్టుగాను. అయితే ఇక్కడ ముఖ్యమైన ఎజెండా ఏంటంటే మనకి ప్రిలిమినరీకి మేజర్గా ఫోకస్తో ఎలా చదవాలి, ప్రిలిమినరీని క్వాలిఫై అవ్వాలంటే మనం ఎలాంటి మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్ళాలి అనేదాన్ని ఇక్కడ ఇంపార్టెంట్. చదివేటప్పుడు ఎలాంటి మెలకువలతో చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ను అనుసరించే పద్ధతి ఏంటి, ఎంసీక్యూస్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొన్ని సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ అయినా కానీ మనం ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనకి 2 పేపర్స్ ఉన్నాయని తెలుసు ఆల్రెడీ గ్రూప్ 1లో, పేపర్ 1 అండ్ పేపర్ 2, 120 మార్క్స్ ఈచ్ ఉంటుంది. పేపర్ 1లో మనకి 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు, మెయిన్ కోర్ సబ్జెక్ట్స్. ఈ 4 సబ్జెక్ట్స్ని ఒకసారి చూస్తే మనం 4 సబ్జెక్ట్స్ ఇంటూ 30 అని అనుకోవద్దు, ఇలా ఇవ్వచ్చు, లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా అడగచ్చు. హిస్టరీ మ్యాక్సిమం ఇలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, 4 సబ్జెక్ట్స్ ఇంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్. హిస్టరీ అండ్ కల్చర్ని మనకి ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాలండి. రీసెంట్ కల్చరల్ టాపిక్స్ ఏవైతే సర్ఫేస్ అవుతున్నాయో న్యూస్ పేపర్లో వాటి మీద నుంచి ఎక్కువగా ఎంసీక్యూ ఇస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్. హిస్టరీ అండ్ కల్చర్లో 50% వెయిటేజ్ కల్చర్కే ఉంటుంది. కల్చరల్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే ఎక్కువగా అడుగుతారు. సంస్కృతి విశేషాలు, ఒక్కొక్క కింగ్డమ్ యొక్క కల్చర్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కల్చరల్ ఆస్పెక్ట్స్లో ఎక్కువగా చదవాలి. సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సామాజిక సాంస్కృతిక అంశాలని జోడిస్తూ చదవాలి హిస్టరీని, అప్పుడు మీరు ఎక్కువగా మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. యాన్సెంట్ మెడివల్ మోడర్న్ హిస్టరీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద నేను పీడిఎఫ్ ఇస్తాను, దాంట్లో డీటెయిల్డ్గా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి సిలబస్ ఉన్నాయి అనేది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది సిలబస్ కాపీ. ఒకసారి పీడిఎఫ్ చూడండి. ఇంగ్లీష్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, తెలుగు కూడా పెద్ద విషయం ఏం కాదు, సిలబసే కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఫస్ట్ పేపర్ 1లో మనం హిస్టరీ అండ్ కల్చర్లో మేజర్గా ఫోకస్ చేయాల్సింది సోషియో కల్చరల్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి, అప్పుడు మనకి ఎక్కువగా వస్తాయి ఎంసీక్యూస్ అనేది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఏదైనా రీసెంట్ కల్చరల్ సైట్ని విజిట్ చేశారనుకోండి, అది కరెంట్ అఫైర్స్లో ఉందంటే ఆ కల్చరల్ టాపిక్ గురించి కన్ఫామ్గా వస్తుంది. ఫెస్టివల్స్ రీసెంట్గా ఏమైనా జరుగుతున్నాయి, ఆ ఫెస్టివల్స్ యొక్క కల్చరల్ టాపిక్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది. హిస్టరీ అన్నప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చరల్ అండ్ సోషో హిస్టరీ సబ్జెక్ట్స్ని కనుక మీరు చదవగలిగితే, అంటే సామాజిక దృక్కోణంలో
సాంస్కృతిక దృక్కోణంలో, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ దృక్కోణంలో కనుక మీరు చూడగలిగితే ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు హిస్టరీలో. కరెంట్ అఫైర్స్ లింకేజ్ అనేది కల్చర్లో ఉంటుంది. అందుకనే నేను కరెంట్ అఫైర్స్లో నా కరెంట్ అఫైర్స్ మీరు చూసే ఉంటారు, ప్రతి మాడ్యూల్లో కూడా హిస్టరీకి సంబంధించిందా, కల్చర్కి సంబంధించిందా, జియోగ్రఫీకి సంబంధించిందా, పాలిటీకి సంబంధించిందా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే సో వాటి ద్వారానే ఎక్కువగా పోయింది సార్ కరెంట్ అఫైర్స్లో. కరెంట్ అఫైర్స్ ద్వారానే నేను మేజర్గా సబ్జెక్ట్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. సో రీసెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తూనే గ్రూప్ 1 ఎగ్జామ్ మేజర్గా డిపెండ్ అవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్తోనే చాలా సబ్జెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా వచ్చినప్పుడు దాని బ్యాక్వర్డ్ 360 డిగ్రీస్ అనాలిసిస్ చేసుకోగలిగితే మీకు ఎకానమీ మొత్తం కవర్ అవుతుంది, పాలిటీ మొత్తం కవర్ అవుతుంది. దాదాపుగా 90% ఇలానే వస్తాయి. కల్చరల్ టాపిక్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ టాపిక్స్, జియోగ్రఫీ, మ్యాపింగ్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ మీరు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ అచీవ్ చేయాలంటే మీకు బ్యాక్ బోన్ ఏంటి? రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఎన్ని మంత్స్ చదవాలి? అట్లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు తరువుగా ఉండి వాటిని బ్యాక్వర్డ్ లింకేజ్, ఏదో కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా సర్ఫేస్ అయ్యే ఇష్యూని ఇష్యూగా చూడటం కాదు, దాన్ని 360 డిగ్రీస్లో ఎనాలిసిస్ చేయాలి. సపోజ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది, న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి ఏమైనా మనకు వచ్చినప్పుడు దాన్ని 360 డిగ్రీస్లో న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్ మొత్తాన్ని చదవాలి. న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటి, ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి ఇండియాలో ఎలాంటి నేషనల్ థర్మల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎలా అయితే ఉందో న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అలా ఉంటుంది. తర్వాత ఇండియాలో మొట్టమొదటి ఎక్కువగా రియాక్టర్స్ మనం వాడేది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఇలా తర్వాత వాచ్ డాగ్ ఎవరు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది వాచ్ డాగ్, న్యూక్లియర్ టెక్నాలజీ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాచ్ డాగ్ లాగా. సో తర్వాత న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఏంటి, సన్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, సో న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసే రియాక్షన్ ఏంటి, ఇలా 360 డిగ్రీస్ అనాలిసిస్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి ప్రతి టాపిక్ని. అప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈజీగా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ మీద తరువు నాలెడ్జ్ మీకు అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ బి, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఎస్, ఎక్కువగా కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి చూసాం పార్లమెంట్లో ఢిల్లీ సర్వీసెస్ బిల్ వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం జరిగినాయి, రీసెంట్గా వచ్చేటువంటి రీసెంట్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి చాలా స్టేట్స్లో, ఎలక్షన్ కమిషన్ గురించి చదవాలి. అంటే మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏదైతే వస్తుందో ఆ టాపిక్ని బ్యాక్వర్డ్ లింకేజ్తో అటాచ్ చేసుకొని స్టాండర్డ్ సబ్జెక్ట్లో ఆ టాపిక్ని చదువుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత సోషల్ జస్టిస్, ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి రైట్ ఇష్యూస్ కానీ సోషల్ జస్టిస్ కానీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ సొసైటీ టాపిక్లో దాన్ని గ్రూప్ 2 కూడా గ్రూప్ 1లో ఇచ్చేసాను. అంటే మన దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే ఆటోమేటిక్గా గ్రూప్ 2 మొత్తం కూడా మీకు కవర్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా కరెంట్ అఫైర్స్తో సంబంధించింది. కరెంట్ అఫైర్స్లోనే ఎవ్రీ మాడ్యూల్లో నేను టచ్ చేస్తూ వెళ్తాను దీన్ని. సో ఇక్కడ మనకి అర్థం చేసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, కాన్స్టిట్యూషనల్ పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, సోషల్ జస్టిస్లో రీసెంట్గా సోషల్ ఇష్యూస్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే. అంటే కంప్లీట్గా హిస్టరీలో కొంత పార్ట్ తప్ప మిగతా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చదువుకుంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ చూస్తే మనం ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, ఈ ఎకానమీకి సంబంధించి మీరు ఎలాంటి బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఎస్విఆర్ అకాడమీలో ఒక 50 or 60 క్లాసెస్ ఉంటాయి. అవి చూస్తే యూపీఎస్సీ ఎంసీక్యూస్ని కూడా కళ్ళు మూసుకొని మీరు క్రాక్ చేయగలుగుతారు అంతే, దాంట్లో వేరే మాట లేదు. ఇంకా జియోగ్రఫీ విషయానికి వస్తే రీసెంట్గా వచ్చేటువంటి ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీ రెండు కలిపి దీంట్లో అటాచ్ చేస్తారు. జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా విడదీయలేని సంబంధం ఉంటుంది. ఈ 3ని కూడా కలిపి చదువుకోవచ్చు మనం. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. జియోగ్రఫీకి సంబంధించి ఫిజికల్ జియోగ్రఫీ మీద ఎక్కువ ఎంసీక్యూస్ వస్తున్నాయి. సో అది మనం గమనించాలి. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ చదవకోకుండా జియోగ్రఫీలోకి మీరు ఎంటర్ అవడానికి అవకాశం లేదు. ప్లేట్ టెక్టానిక్ థియరీ కనుక ఒక్కసారి చదవగలిగితే జియోగ్రఫీ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. సో ఆ అనాలిసిస్ని కంప్లీట్గా నా జియోగ్రఫీ క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పేపర్ 1. పేపర్ 1లో హిస్టరీ తప్ప మిగతా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ మీద ఆధారపడి ఉన్నాయి. యూపీఎస్సీ స్టైల్ని ఫాలో అవుతారు. అందుకనే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు పోయినసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగకముందే చెప్పాను. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ లాగా వస్తాయి. స్టేట్మెంట్ 1, 2, 3, 4 ఇచ్చి 1, 2, 3 కరెక్ట్, 1, 2, 3, 4 కరెక్ట్, దాదాపుగా అలానే ఇస్తారు ఈసారి కూడా. ఈవెన్ గ్రూప్ 2లో కూడా ఈ రేంజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ టైము. నెక్స్ట్
పేపర్ 2కి వస్తే మీరు జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. సో ఇక్కడ మొత్తానికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని మీరు పూర్తిగా నేర్చుకోండి. ఎవ్రీడే 2 hours దీనికి కేటాయించండి. ఒకేసారి జనరల్ మెంటల్ ఎబిలిటీ చదివితే మీకు గుర్తుండదు. ఒక చాప్టర్ పట్టుకోండి, అది ఒక 2 రోజులు చేయండి, ఇంకో చాప్టర్ ఇంకో 2 రోజులు, ఇంకో చాప్టర్ ఇంకొక 2 రోజులు, అలా ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా జనరల్ మెంటల్ ఎబిలిటీని ఎవ్రీడే 2 hours కేటాయించండి. మిగతా అవర్స్ మొత్తాన్ని జనరల్ స్టడీస్కి కేటాయించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఇది బి సెక్షన్లో, అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లింకేజే. సో నేను సిలబస్ని డీటెయిల్గా కింద ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఎనీవే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేపర్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 1లో 50% ఆఫ్ హిస్టరీ తప్ప మిగతా అంతా కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ మీదే పేపర్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది మైండ్లోకి ఎక్కించుకొని కనుక మీరు చదవగలిగితే రీసెంట్గా వచ్చే టాపిక్స్ని రీసెంట్గా వచ్చే కరెంట్ అఫైర్స్ లాగా కాకోకుండా ఆ కరెంట్ అఫైర్స్కి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎలా చదవాలో తెలియాలి. అది తెలియాలంటే ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నేను ఆల్రెడీ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. లేదా కింద కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్ నుంచి వచ్చాయి, అక్కడ నుంచి ఎలా వచ్చాయి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కూడా చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. సో ఎనీవే పేపర్ 1 అండ్ పేపర్ 2 మీరు అచీవ్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ని తరువుగా చదవాలి, యూపీఎస్సీ స్టైల్లో చదవాలి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రూప్ 1 అచీవ్ చేయడానికి మీ దగ్గర పూర్తిగా స్మార్ట్ వర్క్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 1 మాస్టర్ ప్లాన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఇది ఎలా చదవాలి? సో ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ చూడండి. అత్యద్భుతంగా మీకు ఒక 1 year చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాన్నైనా కానీ పేపర్లో హెడ్డింగ్ చూసి చెప్పగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ నేను మీకు ఇస్తాను. ఆ కాన్ఫిడెన్స్తోనే మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి అర్హత మీకు సాధించగలుగుతారు. ఇంతకుముందు నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు, సార్ చెప్పింది ఫస్ట్లో మేము వినలేదు, ఇప్పుడు మేము అది చదవకోకుండా బుక్స్ అన్నింటినీ చదువుతూ వెళ్ళాం, కానీ కరెంట్ అఫైర్స్ బుక్ ఎన్ని చదివినా కానీ మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు చదివేదన్నీ పైనే, దాన్ని 360 degreesలో అనాలిసిస్ చేసేవాళ్ళు కావాలి. అలా అనాలిసిస్ చేయగలిగితేనే మీకు ఎంసీక్యూస్ అనేది వస్తాయి. అది ఎలా చేశాను, ఎలా వచ్చాయి అనేది ప్రూఫ్స్ చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఫాలో అవ్వండి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్కి అలవాటు పడండి. అప్పుడు మాత్రమే యూపీఎస్సీ స్టైల్లో మీరు చదివినప్పుడు మాత్రమే గ్రూప్ 1 క్వాలిఫై అవుతారు. లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే గ్రూప్ 1 పోస్టులన్నింటినీ కూడా కైవసం చేసుకోగలుగుతారు. సో అందుకని మీకు మీరు కూడా సాధించగలుగుతారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకోకుండా. అది ఎలాగూ అంటే యూపీఎస్సీ స్టైల్ని మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలి గ్రూప్ 1కి. ఈవెన్ గ్రూప్ 2లో కూడా కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈసారి 20 to 30% ప్రిలిమినరీలో, కనీసం 80% మెయిన్స్లో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్సీ స్టైల్లో ఉన్న క్వశ్చన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో సింపుల్గా మేము కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నామనే, బుక్స్ చదువుతున్నామని అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క స్టాండర్డ్స్ని మీరు అందుకోలేరు. సో మీకు ఒక పర్ఫెక్ట్ గైడ్ కావాలి. ఆ గైడ్గా ఎస్వీఆర్ అకాడమీ ఉపయోగపడుతుంది. సో అందుకని డౌన్లోడ్ ఎస్వీఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కోర్సెస్ని ఎలా చదవాలి ఏంటి అనే ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి, డెమో క్లాసెస్ ఉంటాయి చూడండి. సో మీకు నచ్చితే ఎస్వీఆర్ అకాడమీలో యాప్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీరు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.